أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وكذلك فتنا بعضهم ببعض ليقولوا هؤلاء من الله عليهم من بيننا أليس الله بأعلم بالشاكرين وإذا جاءك الذين يؤمنون بآياتنا فقل سلام عليكم كتب ربكم على نفسه الرحمة أنه من عمل منكم سوءا بجهالة ثم تاب من بعده وأصلح فأنه غفور رحيم. اور اسی طرح ہم نے بعض لوگوں کو دوسروں کے ذریعے سے آزمائش میں ڈال رکھا ہے تاکہ یہ لوگ کہا کریں کیا یہ لوگ ہیں کہ ہم سب میں سے ان پر اللہ نے فضل کیا ہے. کیا یہ بات نہیں کہ اللہ شکر گزاروں کو خوب جانتا ہے. اور وہ لوگ جب آپ کے پاس آئیں اور جب وہ لوگ آپ کے پاس آئیں جو ہماری آیتوں پر ایمان رکھتے ہیں تو یوں کہہ دیجئے کہ تم پر سلامتی ہو. تمہارے رب نے مہربانی فرمانا اپنے ذمے مقرر کر لیا ہے کہ جو شخص تم میں سے برا کام کر بیٹھے جہالت سے پھر وہ اس کے بعد توبہ کر لے اور اصلاح رکھے تو اللہ کی یہ شان ہے کہ وہ بڑی مغفرت کرنے والا ہے, بڑی رحمت کرنے والا ہے. عنایت اللہ تبارک و تعالیٰ اللہ تبارک و تعالیٰ చాలా మందికి చూస్తుంటారు చాలా మంచిగా చేస్తారు. అల్లా మాట విని మంచిగా జీవించేవారు అల్లా తాలా మంచిగా చేస్తారు. అల్లా మాట వినకుండా వారి ఇష్టంలో గరిస్తే అల్లా తబారక వ తఆలా దునియాలో టైం ఇస్తారు ఎవరు చేసుకొని. సపోజ్గా ఎగ్జామ్లో పేపర్ ఇచ్చిన తర్వాత మీరు రాయండి అంటారు. సపోజ్గా 10th క్లాస్ కొను అనుకోండి, పిల్లలు అప్పటి నుంచి స్టార్ట్ వాళ్ళకి అప్పుడు 2 గంటలు 3 గంటలు ఏం రాస్తారు ఏమి లే ఊరికి ఉంటారు. ఆ 2 గంటలు 3 గంటలు అయిపోయిన తర్వాత పేపర్ లాక్కుంటారు అయిపోయింది నీ టైం అని. తర్వాత మార్క్ లిస్ట్ వస్తుంది కదా, దీంట్లో ఏం చేసినారు ఏం రాసినారు ఏం రాలే మనకేం చేస్తారు 0 రాసేస్తారు. 0 అని ఫెయిల్డ్. దునియాలో మాకు టైం ఇచ్చిన అల్లా తబారక వ తఆలా చూడండి మీకు నేను ఇంత పెద్ద ఈ భూమి పైన మీకు టైం ఇస్తున్నారు, దీంట్లో ఏం చేయాలా మీరు, ఏం మంచిది ఏం చెడ్డది, ఇది ఎవరు ఈ సృష్టి కథ ఎవరు చేసినారు అన్నీ మీరు దానిపైన ఇది చేయాలా, గౌర్ చేయాలా. చేసి దానిపైన దీని వెనుకల మేము గరుస్తున్నాము మేము నడుస్తున్నాము
దీనిలో ఒక శక్తి ఉంది, ఆ శక్తికి నమ్మాల, అల్లాని నమ్మాల, దానికి ఈమాన్ చెప్పేది. నమ్మకూన విశ్వాసం లేకుండా జీవిస్తే కుక్కల్లాక నక్కల్లాక వాళ్ళు మనుషులు కాదు, జంతువులు. జంతువులకి ఎవరు అడుగుతారా? ఎందుకు అట్లా పోతున్నావు, ఎందుకు ఇట్లా పోతున్నావు? ఇప్పుడు జంతువుకి ఎవరు కట్టుకుని పోతారు. ఒక ఎద్దున కానీ సేన్కి తీసుకుపోవాలంటే రా ఎద్దు అంటే వస్తాడా? ఎద్దు రా అంటే రాడు. ఆయన బండి కట్టుకొని లేకుంటే ఆదో కట్టుకొని ఒక తాడు కట్టుకొని తీసుకుపోతారు. అది ఏమో జంతువులు, అది మాట వినదు, అర్థం కాదు. అట్లాగే మనిషి అంటే అల్లా తబారక వ తఆలా దీనికి మెదడు ఇచ్చినాడు. మీరు ఆలోచిస్తున్నాడు. చేదు నోరు ఉంది, చేదు ఉంటే తెలుసుకుంటాడు, తీయగా తెలుసుకుంటాడు. ముక్కు ఉంది, గలీజ్ వాసన కూడా తెలుసుకుంటాడు, బాగా వాసన చెడిపోయింది అని. అట్లా అదే పువ్వు వాసన కూడా కనుక్కుంటాడు, మంచి వాసన వచ్చే కలిసి అని. ఇట్లా ఈ మనిషికి ఇవి అన్నీ తెలుసు. అది తప్పుడు అనుకుంటాడంటే మనిషి మా జీవితమే బాగుండాలా, ఇట్లా మేము వేరాలు కొట్టేనో ఎట్లా సంపాదించి ఏదో చేసి పైకి రావాలంతే అనుకుంటారు. కానీ దానికి మరణం తర్వాత మనకి ఏమి ఇది లేదు అనుకుంటారు. కానీ ఈ పుస్తకాలు రాసిన అల్లాతో వరకు పంపించిన వాళ్ళే, మిదుడు ఉన్న వాళ్ళే. చూడండి, దునియాలో మీకు ఎక్కువ మిదుడు ఉండేవాళ్ళు ఆఖిరత్ తయారు చేసే వాళ్ళు ఉంటున్నారు. మీరు చూసినారా ఆఖిరత్కి అంటే? నువ్వు మరణం చేసి చూడు, నువ్వు మరణం అవుతుంది మనకి, అప్పుడు తెలుస్తుంది. అందుకు ఖియామత్ రోజు అప్పుడు తెలుస్తుంది. అందుకు అల్లాహ్ తబారక వ తఆలా ఇవన్నీ ఖురాన్ చెప్తుంటారు, పంపించి దేవదూతలు గురించి ప్రవక్తనికి పంపిస్తావు డైరెక్ట్ లేకుండా. అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర శుక్ర్ చేయాలి. అల్లాహ్ తఆలా చాలా మాకు మేలు ఉంది, అలాగ మంచిగా ఇస్తున్నారు. ఏమి లేకుంటే కూడా మాకు నోరు ఇచ్చినారు, కళ్ళు ఇచ్చినారు, చేతులు ఇచ్చినారు, కాలు ఇచ్చినారు. ఇది చాలు కాదా? కోటి రూపాయల ఆస్తి ఇచ్చేది అవసరం? మాకు కష్టపడడానికి మాకు ఇచ్చినారు. ఈ కష్టం చేసి మేము మా కడుపుకి మేము నింపుకోవచ్చు. మేము అట్లా దాన్ని శుక్రుదారు అంటారు, శుక్రు చేయాలా అంటారు. అట్లాగే వాళ్ళు శుక్ర్ చేసి వాళ్ళు మీ దగ్గర వస్తారు, వచ్చి మీకు అడుగుతారు. వాళ్ళనే ఈ ఖురాన్ పై విశ్వాసం ఉండే వాళ్ళు అంటున్నారు. ఎవరు? ముస్లిమ్స్లు, అల్లాహతో భయపడే వాళ్ళు, నమాజ్ చేసే వాళ్ళు, తఖ్వా చేసే వాళ్ళు, వీళ్ళనే ఈ ఖురాన్ని పాటించేది అంటున్నారు. అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా మీ పైన మంచిగా చేస్తారు, మెహర్బానీ చేస్తారు. ఎవరికి? ఈ నమ్మే వాళ్ళకి. దునియాతో కూడా మీకు ఏం ఇది ఉండదు, డబ్బులు రాని డబ్బులు లేని ఇప్పుడు అక్కడ ఉంటాడు, ఏం మా అల్లాహ్ ఎంత చాలు, ఎక్కువ ఆశ ఎందుకు అని. అట్లాగే మీ దాంట్లో చాలామంది చెడ్డ పని అయిపోతుంది, చేసి ఉంటారు, ఏదో కోపంలో ఏదో శైతాను పని. అప్పుడు ఫౌరన్ ఏం చేసుకుంటే తౌబా చేసుకుంటారు. అబ్బా మా తప్పు పని అయిపోయింది, ఏదో కోపంలో నేను ఎవరో ఏం చెప్పేసిన వల్ల మాఫ్ చేసి అని తౌబా చేసుకుంటారు. అల్లాతో ఏ పాపంతో మాకు ఇట్లా అయిపోయిందేమో, కానీ అల్లా నారాజ్ అయిపోయినారేమో, అల్లా మాకు క్షమించు, మగ్ఫిరత్ చేసి మేము తౌబా చేస్తున్నామని ఈ లోపల గుండెకు తౌబా చేయాలి. అల్లా తఆలా ఏం చేస్తారు? మాఫ్ చేస్తారు. అలా మాఫ్ చేస్తారు, ఇంకా రహమత్ కూడా చేస్తారు. अल्लाह से दुआ है कि इन बातों पर करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह।
अशहदु अन ला इलाहा इल्लल्लाह